నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రా. నువ్వు చేస్తే అప్పుడు ధైర్యవంతుడు అని ఒప్పుకుంటాను. ఈరోజు నేను ఒక చీకటి ప్లేస్లో ఒక గిఫ్ట్ని పెడతాను రా. అది నువ్వు తీసుకొస్తే నువ్వు ధైర్యవంతుడు అని ఒప్పుకుంటా. అప్పటి వరకు నువ్వు పిరికివాడు అనే పిలుస్తాను రా నేను. నాకేమన్నా భయమా ఏంటి? నువ్వు చెప్పినట్టే వెళ్తాను రా, వెళ్ళి తీసుకొస్తాను చూడు గిఫ్ట్ తెచ్చి నేను ధైర్యవంతుడు అని చూపించుకుంటాను రా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రా. భయంగా ఉంది. ఏదో వాడు ఎదురుకుండా ధైర్యంగా ఛాలెంజ్ చేశాను, కానీ ఎంతో భయంగా ఉందిరా నాకు. ఎందుకు రా నువ్వు ప్రతి దానికి భయపడుతూ ఉంటావు? నువ్వు బైబిల్ చదువుకోవా ఏంటి? క్రిస్మస్కి ఈస్టర్కి తప్పకుండా చదువుతాను రా. అబ్బో, చాలా ఎక్కువ చదువుతున్నావురా. ఆ గిఫ్ట్ ఎక్కడ పెట్టావురా బాబు? ఈ ప్లేస్ ఏంట్రా బాబు? తెయ్యాలి డాన్స్ చేసే ప్లేస్లో ఉంది. అవ్వ బాబోయ్, అయ్యో బాబోయ్, ఎవరైనా ఉన్నారా? నాకు చాలా భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, దేం వచ్చిందో ఏంటో, కాపాడండి రా బాబు, కాపాడండి. రే అరవద్దురా, నేను నీ ఫ్రెండ్ రా. నువ్వు భయపడుతున్నావనే నీ వెనకాల వచ్చాను రా, నేను ఫాలో అయ్యాను రా. భయపడకరా. అమ్మయ్య, నువ్వారా? థ్యాంక్ యూ రా. నేను ఒకటి చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను. నేను ఒకటి చెప్తాను, అది విను, సరేనా? నేను చెప్పింది నా వెనకాల చెప్పు. యేసు రక్తమే జయం, నాకేం భయం. యేసు రక్తమే జయం, నాకేం భయం. యేసు రక్తంకే జయం, నాకేం భయం. ఇలా అనుకుంటూ వెళ్ళరా. ఎంత బాగా తెచ్చావురా ధైర్యవంతుడుగా. నిజంగా నువ్వు పిరుకువాడు కాదని అనిపించుకున్నావురా, ధైర్యవంతుడు అని అనిపించుకున్నావు. నిజంగా సబాష్ రా. పిల్లలు, ఈ స్టోరీలో మీకు ఏం అర్థమైంది? ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఒక ఫ్రెండ్ ఏమో బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, ఏసు రక్తంకే జయం, నాకేం భయం అనుకుంటూ ధైర్యంగా వెళ్తున్నాడు. కానీ ఇంకొకడు చాలా పిరిగ్గా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఎందుకలా? ఎందుకంటే తన బైబిల్ చదవడు, ప్రార్థన కూడా చేయడు. ఎక్కడైతే బైబిల్ చదవరో, ఎక్కడైతే ప్రార్థన చేయరో అక్కడే సాతాను ఎక్కువ ఉంటాడు. అందుకనే అతను అంతకు భయపడ్డాడు. ఇతను చూడండి, ఫస్ట్ ఫ్రెండ్ అసలు భయమే పడలేదు. ఎందుకంటే తన లైఫ్లో యేసయ్య ఉన్నారు కాబట్టి. మనం భయపడకూడదు ఫ్రెండ్స్. మనం భయపడ్డామనుకో ఏమవుతుంది? అప్పుడే సాతానుడు మన మీకే అటాక్ చేయడానికి వస్తాడు. మనం భయపడకుండా ఎదిరించామనుకో, కేవలం మీరు ఒక్క మాట అంటే చాలు, సాతానుడు భయపడతాడు. ఏమనాలంటే, యేసు రక్తంకే జయం, నాకేం భయం. పిల్లలు, మీకు ఒకవేళ భయం అనిపిస్తున్నప్పుడు ప్రార్థనలు రాసుకుని బైబిల్ని పక్కన పెట్టుకుని మీ పనులు మీరు చేసుకోండి. మీకు అప్పుడే ఏ భయము రాదు. యేసయ్య ఉంటారు కదా, ధైర్యవంతులుగా మీరు పని చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.